ఏం ఫాస్టాగ్ రా బాబు, ఐడిబిఐ బెస్ట్ ఫాస్టాగ్ అని అంటారు అందరూ. ఐసిఐసిఐది జస్ట్ చూద్దాం ఎట్లా ఉంటారు. అన్ని 0 చేసుకుందాం, B0 చేద్దాం. అవుటర్ నుంచి మైలేజ్ చూద్దాం ఎంత ఇస్తుందో. 0 మినిమం 18 ఆర్ 15 అన్న, సారీ 15 కాదు, 18 to 20 అన్న ఇవ్వాలి. లెట్స్ ట్రై. ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాలి మనం? 39 కిలోమీటర్స్, 43 minutes. లెట్స్ గో. చూద్దాం ఎంత ఇస్తుందో మైలేజ్. కమాన్ ఎంత ఇస్తావు యావరేజ్ చూద్దాం. 20 చిక్కలు 20 ఇస్తుంది మన కార్. ఫైనలీ 21, సారీ 20.1. లెట్స్ సీ ఇంకెంత పెరుగుతుందో. ఫస్ట్ అయితే ఈ లారీలని ఓవర్టేక్ చేసేద్దాం. ఓవర్టేక్ చేసాక మళ్ళీ తగ్గిపోయిందా? ఓ మ్యాన్, చలో ఆర్పిఎం కూడా తక్కువనే పెడతాం. ఎక్స్పెక్ట్ చేయలేదు. 20.3 ఇస్తుంది యావరేజ్. మారుతి బ్రెజా ZXi ప్లస్ కాదు, ఓన్లీ ZXi 2025 మోడల్. ఆర్పిఎం మినిమం 2 మీదే మెయింటైన్ చేస్తున్నాం. క్రూజ్ పెట్టేద్దాం. కొంచెం డౌన్ కానీ క్రూజ్ పెట్టేస్తాం. ఆ కార్ లెక్క మనం కూడా వెళ్తే కొంచెం మెల్లగా వెళ్దామా, లేకపోతే లేదులే ఇదే స్పీడ్లో మెయింటైన్ చేద్దాం. 80 స్పీడ్. ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాం, కొంచెం టైం పడుతుంది నాకు సెట్ కావడానికి, కానీ తీద్దాం వీడియోస్. 20 ఉండే 21 అయిపోయింది. నైస్. అది తెలిసి 22 ఇస్తుంది ఐ థింక్ యావరేజ్. లెట్స్ సీ. 21.8 ఇస్తుంది. మన స్పీడ్ వచ్చేసి 80. ఆర్పిఎం కూడా తక్కువనే ఉంది, 2 మీదే మెయింటైన్ చేస్తున్నాం. లెట్స్ సీ. కమోన్ అమ్మాయి, మనకు మంచిగా మైలేజ్ ఇస్తుంది. 22.7. కమాన్. ఎన్ని కిలోమీటర్స్ వచ్చేసినాం? 20 కిలోమీటర్స్. కట్టేయచ్చు. ఇంకా క్రూజ్ కూడా పెట్టలేను. లెట్స్ సీ. మనకు ఇంకా 11:30కి చేరుతాం. 27 minutes. కిలోమీటర్స్ వచ్చేసి కమాన్ మ్యాన్. సారీ, నేను కెమెరా ఆన్ చేసినప్పుడు వర్క్ కాదు. కిలోమీటర్స్ యావరేజ్ వచ్చేసి 23.1 ఇస్తుంది. దగ్గర వచ్చేసినాం. ఇక నేను మొత్తానికి డౌన్ అవుతాం. ఆల్రెడీ నా టోల్ కూడా వచ్చేస్తుంది, దగ్గరనే ఉంది. ఇంకా కూడా ఇప్పుడు కూడా పెరుగుతుంది. 23.2 ఇస్తుంది. లెట్స్ సీ ఇక లోకల్స్ ఎంత ఇస్తుందో చూద్దాం. లోకల్ కూడా అంతే ఇవ్వాలి. అయిపోయింది. అవుటర్ దిగేస్తున్నా, చెక్ చేయాలి ఇప్పుడు. కమాన్. మీటర్ బై ఫాస్టాగ్ కూడా ఇప్పుడే తీసుకున్నా. లెట్స్ సీ ఫాస్ట్గా కట్ అవుతుందో కాదో చూద్దాం. స్ట్రైట్గానే వెళ్దాం. చాలా ఫాస్ట్గా కట్ అయిపోయింది ఫాస్టాగ్ అయితే. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత ఫాస్ట్గా కట్ అవుతుందో. కమాన్. ఇక వద్దులే నాకు ఇది క్యాన్సిల్ చేసుకుంటాం. వెయిట్ 1 minute. లెట్స్ గో గైస్. ఇప్పుడు చూద్దాం యావరేజ్ ఎంత ఇస్తుందో మనకు.
ఆల్రెడీ మొత్తానికి దిగా నేను. ఇప్పుడు నాకు తెలిసి అంత ఇయ్యదు, మినిమం ఒక 20 or 19 ఇస్తుంది. లెట్స్ సీ. నెల్లి ఇక్కడ నుంచి 20 minutes ఉంది, 15 kilometers. మన కార్ ఎట్లా ఎత్తే అట్లా వేద్దాం గేర్లు. ఇప్పుడు 4th ఏమున్నది, 4th తీసేస్తున్నాం. పడిపోతుంది గాయస్. పర్లేదు, ఓకే. నాకు ఇంత చేయడం చాలా ఎక్కువ. నాకు కొంచెం రోడ్ వర్క్లు నడుస్తున్నాయి. ఇంతకుముందు 23 ఇచ్చింది, ఇప్పుడు మళ్ళీ 22.9 ఇస్తుంది. లెట్స్ సీ, తగ్గుతుందేమో పెరుగుతుందో. మా దగ్గర రోడ్లు ఎప్పుడైతే ఏమో బాబు, ఫాస్ట్గా చేసేసేయండి సార్. ఫోన్ కదులుతుందేమో, మెల్లగా అలవాటు అయిపోతుంది. అదిగోండి, పెరుగుతుంది తగ్గుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది. ఐ థింక్ ఈ రోడ్ కంప్లీట్ అయిపోతే సంగారెడ్డి మేబీ 15 minutes అనుకుంటున్నా నేను. రోడ్ ఏమో ఎట్లా అవుతుందో చూడాలి. వెళ్ళరా బాబు. అండ్ 192 kilometers వెళ్తుంది. 31 kilometers వచ్చేసినాం మనం. 5th gear వేసుకోమంటుంది, చేస్తే నాకేం చెప్తున్నావు రా బాయ్, బాయ్ అని చెప్తున్నావు. .6 ఇస్తుంది మళ్ళా. ఎంత రోడ్ ఎఫెక్ట్ ఇదంతా. రోడ్డు కంప్లీట్ అయిపోయినాయి అంటే మనం ఫ్రీ అయిపోవచ్చు మంచిగా. కళ్ళు మూసుకొని నడిపించవచ్చు గైస్. కళ్ళు మూసుకొని కాదు, నార్మల్గా రెగ్యులర్గా నడిపించుకోవచ్చు. వచ్చేసినాం, మనం దగ్గరికి వచ్చేసినాము. మా ఇంటి దగ్గరికి గేర్ వేసుకుంటాం. ఒక్క నిమిషం. ఎస్, 22.9 ఇస్తుంది. ఇంకొక 3 kilometers ఉంటుందో మన ఇల్లు. చూద్దాం ఎంత ఇస్తుందో. ఐ థింక్ లాస్ట్ 23 ఇచ్చేస్తుంది అనుకుంటున్నా. అనుకోవడం కూడా అనుకోలేం 20 ఇస్తుందని. నేను యాక్చువల్ అయితే అనుకున్నా, గట్టి అనుకున్నా 19 or 20. మన బండి ఇప్పుడు 22.8 ఇస్తుంది. ఇంటికి వెళ్ళేదాకా 23 ఇచ్చిందంటే మా ఈగో సాటిస్ఫైడ్. మనమైతే మన ఇంటికి వచ్చేసినాము. ఇవ్వడం అయితే 23.2 ఇచ్చింది. కాకపోతే ఇప్పుడు రోడ్డు దాటంగానే తగ్గిపోయింది. 22.9 ఇస్తుంది యావరేజ్. చాలు, నాకు ఇంతే చాలు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత కూడా వస్తుందని. సూపర్ సూపర్ సూపర్. పార్క్ వేసుకున్నాం, పార్క్ వేసి కలుద్దాం. సో గాయస్, కార్ అయితే పార్క్ వేసేసిన. అవుటర్ నుంచి 23 ఇచ్చింది మనకు. నైస్, సూపర్ ఇచ్చింది కార్. 40 kilometers వచ్చేసినాం మనం. మైలేజ్ టెస్ట్ అయితే అయిపోయింది. మా రూబీగాడికి చిన్న గిఫ్ట్ ఇద్దాం. పండుకుంది మంచిగా, చిన్న గిఫ్ట్ ఇద్దాం దానికి. బ్యాగ్ పెద్ద గిఫ్ట్ ఏం కాదు, చాలా చిన్న గిఫ్ట్. స్పాన్సర్ బై అక్క. సో బాగానే ట్రీట్స్ ఉన్నట్టున్నాయి. ఒకటి చిన్న చిన్న ట్రీట్స్ కూడా బాగానే ఉన్నట్టున్నాయి.
బాగానే వీడు ఫుల్ ఖుష్ 5 kg డబ్బు తోటి ఫ్రీ. ఈరోజుకి బ్లాగ్స్ ఇంతే గైస్, బాయ్, థ్యాంక్ యూ.